ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఫిజియోథెరపీలో అడ్వాన్సెస్ గురించి డిస్కస్ చేశాము. దీనిలో చూసినట్టయితే ఫిజియోథెరపీ చాలా అడ్వాన్స్ అయింది. ఒక బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు లేకపోతే నడునొప్పి ఉన్నప్పుడు ఫిజియోథెరపీ ఒకటే కాదు, అట్లానే కీళ్ళ మార్పిడి ఉన్నప్పుడు అప్పుడే ఫిజియోథెరపీ కాదు. దీంట్లో చూసినట్టయితే మనకి స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్పైనల్ డీకంప్రెషన్ థెరపీ ద్వారా వాళ్ళకి నొప్పులు అనేవి తగ్గించవచ్చు. తర్వాత లేజర్ థెరపీ ద్వారా ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ ఉన్నప్పుడు ఈ లేజర్ థెరపీతో వాళ్ళకి నొప్పులు అనేవి తగ్గిస్తాము. తర్వాత గుండె నొప్పులు ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న సర్జరీస్ అయిన తర్వాత వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది చాలా అడ్వాన్స్ అయింది. సో తిరిగి వాళ్ళ నార్మల్ హార్ట్ ఫంక్షన్ తీసుకురావడానికి ఫిజియోథెరపీ పాత్ర చాలా ఉంది. కానీ ఉమెన్స్ హెల్త్లో జనరల్గా ఇప్పుడు ఆడవాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడీస్ వీటి మూలన ప్రెగ్నెన్సీ అనేది కష్టంగా ఉంది. సో వాళ్ళకి థెరపీటిక్ ఫిట్నెస్ ద్వారా, ఏరోబిక్స్ ద్వారా, వాటి ద్వారా ఫిజియోథెరపీ చేయడంతో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అయినా లేకపోతే పక్షవాతం వచ్చినా వాళ్ళు ఎక్కువసేపు మంచం మీద ఉండకుండా వాళ్ళు లేచి కూర్చోవడానికి, వాళ్ళ పనులు వాళ్ళు చేయడానికి న్యూరలాజికల్ ఫిజియోథెరపీ అనేది అడ్వాన్స్ అయింది. ముసలి వాళ్ళు చూసినట్టయితే ఈ ఆస్టియోపోరోసిస్ రాకుండా తర్వాత ఈ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వాటి ద్వారా మనం ఫిజియోథెరపీ అనేది ప్లాన్ చేయొచ్చు. స్పోర్ట్స్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి కైనెసిలాజికల్ టేపింగ్ టెక్నిక్స్ లేదా ట్రిగ్గర్ పాయింట్ రిలీజ్ థెరపీ ద్వారా వాళ్ళకి స్పోర్ట్స్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి త్వరగా కోలుకోవడానికి ఫిజియోథెరపీ అనేది తోడ్పడుతుంది.